వారు బానిసలుగా ఉన్నారు. అటువంటి కాలంలో ఆ రాజ్యములో మోషే జన్మించాడు. ప్రజలంతా పెరిగిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు పెరిగిపోతూ ఉన్నారు. రాజవుతున్నాడు. ఇశ్రాయేలు పెరిగిపోతూ ఉన్నారు. కొంతకాలానికి ఈ సింహాసనము, ఈ రాజ్యము అంతా కూడా వీలు అయిపోతుందని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఈ రాజ్యములో పుట్టినటువంటి మగపిల్లలందరూ కూడా ఏమనండి, చంపేమనండి. మగపిల్లలను చంపివేయండి, ఆడపిల్లలను మాత్రము బతికినమన్నాడు ఆయన రాజుగా పూర్వ చక్రవర్తి. అయితే ఈ మంత్రస్థానులు చక్కటి మాట. ఆ మంత్రస్థానం దేవుడికి భయపడి ఐగుప్తు రాజ్యం ఆజ్ఞాపించినట్టు చేయక. ఎంత గొప్ప ధైర్యం చూడండి, ఎంత గొప్ప ధైర్యం అండి. రాజుగారు ఆజ్ఞాపిస్తే, చక్రవర్తి ఆజ్ఞాపిస్తే వారి ఉరిశిక్ష, మరణదండన విధించాలి. వారు జీవించడానికి వీలు లేదు, వారు బ్రతకడానికి పర్మిషన్ లేదు. అయినా కూడా వారి ఉరిశిక్ష అయినప్పటికీ వారు ఆ రాజుగారు ఆజ్ఞాపించినట్టు చేయక అనే మాట అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. దేవునికి భయపడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఆ కాలంలో జన్మించినటువంటి వాడు మోషే. దేవునికి మంత్రస్వాములు భయపడ్డారు. దేవునికి భయపడినటువంటి స్త్రీలు వారు మగపిల్లలను బతకనివ్వగా, బతికేటట్టు సహకరించగా. 21వ చదవం వచ్చి చదవమ్మా. 21. ఆ మంత్రస్వాములు భయపడినందున వంశాభివృద్ధి కలుగు చేశాను. వంశాన్ని దేవుడికి ఇచ్చాడు. వంశాన్ని తరతరాలుగా, యుగ యుగాలుగా మీ వంశము, మీ గోత్రము దీనిని కలిగి ఉండాలని ఆ మంత్రస్వాములు దీవించబడ్డారు. ఆశీర్వాద పద్ధతులుగా మనం చూస్తున్నాం. ఈనాడు ఎంతమంది సంఘములు దేవుడికి భయపడుతూ ఉన్నారు. ఎంతమంది స్త్రీలు భర్తలకు భయపడుతూ ఉన్నారు. లెక్కలేనటువంటి స్త్రీలు, లెక్క చేయకుండా ఉండే స్త్రీలు నేను చాలామంది సంఘాలను చూశాను. దేవుడికి భయపడడం మాత్రమే కాదు, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి భర్తలకు భార్య భయపడవాలి. భయపడాలంటే గడగడ వణికిపోవడం కాదు. భయపడి 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 ఏదో ఏదో జ్వరం తెచ్చుకోవడం కాదు. లోబడి ఉంట, విధేయతగా ఉంట. హిందువులకి ఏం చేస్తారంటే భర్తమే దేవుడుగా వాళ్ళు భావిస్తారు. హిందువులు ఏం చేస్తారు? నేను ఇంటికి హిందూ కుటుంబం ప్రార్థన చేశాను. నేను 10-15 ఏళ్ళ క్రితం క్యాన్సర్లో పనిచేస్తుండగా హిందువులు ఇంటికి వస్తున్నాను. ఆ ఇంటికి ప్రార్థన పిలిచారు, వెళ్ళాను. నేను ఆ తల్లికి లేదు, ఇంట్లో లేదు, పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ఉంది. ఏమమ్మా మీ ఆయన గారు ఏమమ్మా? అయ్యా మీ ఆయన గారు అన్నమాకండి, మీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నాను. ఏమన్నామ్మా? మీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా నన్ను అడమన్నాడమ్మా. ఎంత గొప్ప భయము, ఎంత గొప్ప అభిమానం, ఎంత గౌరవం భర్తయితే. మన బైబిల్ ఏముంది? స్త్రీకి కిరీటము ఎవరు? భర్త. పురుషుడికి కిరీటము ఎవరు? దేవుడు. భార్య కాదు, తప్పు చెప్తున్నావు నిజమని. భార్యకు కిరీటము భర్త, భర్తకు కిరీటము ఎవరు? క్రీస్తు. క్రీస్తు. నీకు గౌరవం ఉండవని ఉంటుంది. నీ జీవితము విలువగా ఉండవలను, జీవితంలో ఉండవని, జన్మఫలం ఆశీర్వాదాలు ఉండవని అంటే నీకు శిరస్సుగా ఉన్నటువంటి నీ భర్తను నీవు గౌరవించవాలి. గౌరవించవాలి. యెషూబేలు రాజు ఉన్నది బైబిల్లో, మహారాణి. ఆహాబు రాజు ఉన్నాడు. భర్తను
గౌరవించేది కాదు ఈజీబుల్ రాణి. ఆమె పెద్దమ్మ. ఎవరికైనా భూమి బాగుందనుకోండి, ఎవరికైనా భూమి బాగా పండుతో ఉంది, సారవంతంగా ఉందనుకోండి, వాడిని చంపించేయటమే. తప్పించేసి తన పేరు మీదుగా, తన భర్త పేరు మీదుగా రిజిస్టర్ చేయించేసి కలుపుకుంటూ ఉండేటటువంటి దౌర్భాగ్యురాలు ఆమె ఈజీబుల్ రాణి. ఏరియాను కూడా చంపించడానికి పరుగులెత్తించినటువంటి దౌర్భాగ్యురాలు ఈజీబుల్ రాణి. భర్తను అసమర్థుడు చేసినటువంటి రాణి అహాబు రాజుని. ఆయన మాట వినేది కాదు, ఆమె లోబడి జీవించేది కాదు, గురువుని ప్రేమించేది కాదు. ఏ